హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తగ్గేదేలే. ఓకే, సో నేనైతే అమెరికాలో ఉన్నా కదా. ఇండియాలో ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి అంతా మనం జనరల్గా గోల్డ్ ఆర్ సిల్వర్ జ్యువెలరీ ఎప్పుడు బీరువాలో కానీ లేకపోతే లాకర్లో కానీ అలా స్టోర్ చేసుకుంటాం. బట్ ఇక్కడ అమెరికాలో జ్యువెలరీని మనం ఇండియా నుంచి తెచ్చుకుంటాం కదా, దాన్ని సేఫ్గా ఎలా సెక్యూర్డ్గా పెట్టుకుంటాము. కొంతమంది లాకర్స్లో పెట్టుకుంటారు ఇఫ్ దే ఆర్ క్యారింగ్ హెవీ జ్యువెలరీ. బట్ కొంచెం జ్యువెలరీ క్యారీ చేసే వాళ్ళు సేఫ్గా దే హ్యావ్ అ హ్యాండీ లాకర్స్ ఇన్సైడ్ దేర్ హోమ్. సో ఏదైనా థెఫ్ట్ అయినా ఏదైనా ఇష్యూస్ ఉన్నా సో దే హ్యావ్ ఆల్ ద సెక్యూరిటీ లాకర్స్ ఇన్సైడ్ దేర్ హోమ్ ఫర్ దేర్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ. సో నేను ఇలా సపరేట్గా స్టోర్ చేసుకుంటూ ఉన్నా లాకర్స్లో. నా హోమ్ లాకర్లో నాకు బ్యాంక్లో లాకర్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది వన్ థింగ్, అండ్ దెన్ ద సెకండ్ థింగ్ ఈజ్ అసలు లాకర్ నేను రిక్వెస్ట్ చేసిన ఆల్మోస్ట్ దేర్ ఇస్ ఎ లాంగ్ వెయిటింగ్ టైం. సో ఆ 2 రీజన్స్ వల్ల నేను లాకర్ ప్రిఫర్ చేయలే, హోమ్ లాకర్లోని స్టోర్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఈ జ్యువెలరీ ఇలా ఉండడం వల్ల కైండ్ ఆఫ్ నేను తీస్తున్నప్పుడు కానీ జ్యువెలరీ మెల్లికి పడిపోయి ఇరిగిపోవడం, అండ్ ఐ డోంట్ ప్రిఫర్ దిస్ వే. ఇక్కడ ఏదైనా ఒకవేళ ఇరిగిపోతే వీ డోంట్ హ్యావ్ ఎనీ జ్యువెలరీ షాప్స్. నేను ఆస్టిన్లో ఉంటా, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ జ్యువెలరీ షాప్స్ అపార్ట్ ఫ్రమ్ వన్. అండ్ ఆ ఒక్క జ్యువెలరీ షాప్లో కూడా ఎవ్వరూ మనకి రిపేర్స్ లాంటివి చేసి ఇవ్వరు. వీ కెన్ బై అ న్యూ జ్యువెలరీ బట్ నో రిపేర్స్ ఇక్కడ. సో అందుకని నేను అమెజాన్లో ఈ బ్లాక్ ఫ్రైడే అప్పుడు ఒక ఆర్గనైజర్ లైక్ జ్యువెలరీ ఆర్గనైజర్ అనేది ఒకటి ఆర్డర్ చేశాను. మీ అందరికీ కూడా చూపిస్తా, మేబీ కొంతమందికి యూజ్ అవ్వచ్చు. ఇఫ్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇయర్ రింగ్స్, లాట్ ఆఫ్ రింగ్స్, లాట్ ఆఫ్ జ్యువెలరీ ఉండి మీరు మెస్సీగా పెట్టుకుంటే ఆబ్వియస్లీ ఆ ఐటమ్స్ ఒకదానికొకటి చిక్కుపడి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో అందుకని లెట్స్ అన్ప్యాక్ అండ్ ఆర్గనైజ్ ఆల్ మై జ్యువెలరీ అండ్ ఐ విల్ షో యూ గైజ్ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్పి. ఓకే, లెట్స్ అన్బాక్స్ దిస్. సో అమెజాన్ ప్యాకింగ్ నాకు ఇలా వచ్చేసింది. అండ్ నా జ్యువెలరీకి నాకు ఇది సరిపోతుంది అనుకున్నా. దే ఈవెన్ హ్యావ్ ఎ బిగ్గర్ సైజెస్ మీరు దాంట్లో ఆర్డర్ చేసుకోవడానికి. సో దిస్ ఈజ్ ద ఆర్గనైజర్ గైస్. చూసినట్టయితే ఇలా ఒక స్టోరేజ్ అండ్ 2 drawers టైప్లో ఇచ్చారు. సో లెట్స్ ఆర్గనైజ్ ఆల్ దీస్ ఐటమ్స్. మై watches, little earrings here, and couple of silver jewelry, gold, and then gold bars. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఎలా ఆర్గనైజ్ చేస్తాను ఏంటి అని మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి కనిపించే విధంగా ఇలా ఇచ్చారు ఎక్స్పోజింగ్గా. సో యూ కెన్ ఆర్గనైజ్ రైట్ దేర్. ఇక్కడైతే నేను నా బ్రేస్లెట్స్ ఆర్ చైన్స్ పెట్టేస్తా. ఇది ఒక చైన్, and then bracelet here, bracelets. సో ఫస్ట్ నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ బయట పెట్టుకొని దానికి తగినట్టు నేను అరేంజ్ చేసుకుంటా. సో ఇది నా పాపకి తీసుకున్న పట్టీలు అనమాట. మా మమ్మీ ఇండియా నుంచి తీసుకొచ్చింది. 2-3 pairs తీసుకొచ్చింది. సో ఇది వన్ ఆఫ్ దెమ్. సింపుల్గా 1 pair సింపుల్గా తీసుకోమంటే సో తను అలా తీసుకొచ్చింది. అండ్ ఐ లైక్ దట్. అండ్ దెన్ ఐ హ్యావ్ మై గోల్డ్ జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్. చూసారా, మీరు దగ్గర నుంచి చూసినట్లయితే నేను ఇలా పెట్టుకునేసరికి అన్నీ మెస్సీగా అయిపోయాయి.
అండ్ ఎప్పుడు ఇండియా వెళ్ళినా సరే నేను చాలా రిపేర్స్ చేయించాల్సి వస్తుంది దీనికి. సో అందుకని ప్రాపర్ ఆర్గనైజ్గా చేసుకొని పెట్టుకొని లాకర్లో స్టోర్ చేసుకుంటే ఐ థింక్ ఈ ఇష్యూని నేను చాలా వరకు తగ్గించుకోవచ్చు అనుకున్నాను. సో ఐ జస్ట్ షో యూ గైస్. మీరు కూడా యూజ్ అయితే తప్పకుండా పెట్టుకోండి. జస్ట్ దాట్. సో ఇక్కడ కూడా చూసినట్లయితే నా బ్యాంగిల్స్, కొన్ని చైన్స్, నా లిటిల్ పూసలు హారం అండ్ ఆల్ దాట్ అన్నీ మెస్సీ అయిపోయాయి, ఒక సైడ్కి వెళ్ళిపోయి. సో అవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ఇప్పుడు సెట్ చేసుకుందాం మనం. సో చూసారా, ఇలా వెతికి తీసుకోవడం ఎంత కష్టంగా ఉందో. అదే ఆర్గనైజ్డ్గా పెట్టుకొని ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ ఈజియర్ కదా. సో అందుకని అది కూడా ఒక యూజ్ అని అనిపించింది. సో ఇవి మా పాపకి నేను తీసుకున్న చిన్ని బ్యాంగిల్స్, అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ అంటాం కదా. సో మీరు దగ్గర నుంచి చూస్తే అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. సో నేను మా మమ్మీని ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకోమన్నా. సో మీ అందరికీ తెలియదేమో, మేబీ తను 2.5 months ఇప్పుడు. సో తన కోసం తీసుకోమన్నా అండ్ తను వేసుకుంటే చాలా క్యూట్ అనిపించాయి నాకు. సో ఆ బ్యాంగిల్స్ ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటా నీట్గా. అండ్ ఇది మా పెద్ద పాపది చైన్ అన్నమాట, చైన్ విత్ డాలర్. సో తనది పెట్టేస్తా నీట్గా. ఇది నా పాపడి బిల్ల. సో ఇది కూడా నీట్గా సెక్యూర్డ్గా పెట్టేస్తా. అండ్ దెన్ ఇది ఒక పూసల లాకెట్ అన్నమాట, బ్రౌనిష్ షేడ్స్లో చేయించాను. అండ్ ఈ డాలర్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది, వైట్ స్టోన్ డాలర్, నాకు చాలా ఇష్టం ఇది. సో ఇది కూడా ఇక్కడ సేఫ్గా పెట్టేస్తా. అండ్ ఇది ఒక క్యాజువల్ చైన్. సో క్యాజువల్ చైన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటా. ఇది మా పెద్ద పాపవి లైక్ ఒక 1 year బ్యాక్ అలా తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు తనకి కొంచెం టైట్ అయ్యాయి. సో తనకి వేరే పేర్ తీసుకున్నా. సో ఆ బ్యాంగిల్స్ కూడా నేను ఇక్కడ సేఫ్గా సెక్యూర్డ్గా పెట్టేసుకుంటా. అండ్ దెన్ ఇది నా బ్యాంగిల్స్, ఫర్ యూజువల్ డైలీ యూస్ బ్యాంగిల్స్ అన్నమాట. సో ఈ డైలీ యూస్ బ్యాంగిల్స్ వచ్చి నేను కింద పెట్టుకుంటా బ్యాంగిల్స్. అండ్ దెన్ ఇది మా పాపది చైన్. చూసారా ఆల్రెడీ చిక్కు పడిపోయింది. అండ్ దెన్ అక్కడ లిటిల్ చైన్ కూడా డ్యామేజ్ అయింది, లిటిల్ లింక్ ఓపెన్ అయిపోయింది. మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తుందో లేదో, బట్ చైన్ అనేది ఇక్కడ చూడండి ఎలా అయిపోయిందో, చిక్కుపడి చైన్స్ సపరేట్ అయిపోయాయి. ఇది మా డైజీది, లైక్ మా పెద్ద పాపది చైన్ అన్నమాట, డైలీ యూస్ది. సో అందులో పెట్టినందువల్ల ఈ ప్రాబ్లం అయితే ఎప్పుడూ వస్తుంది నాకు. నేను ఆర్గనైజ్డ్ ఇటు తిప్పి చేస్తున్నా, బట్ ఎండ్లో మీకు అన్నీ ఎలా చేశానని చూపిస్తా. నేను అటువైపు తిప్పితే నాకు కొంచెం కష్టంగా ఉంది. సో అందుకని ఇటు సైడ్ మూవ్ చేసి నా సైడ్ ఫ్లెక్సిబుల్గా పెట్టుకున్నా. సో ఈ బాక్స్లో ఉన్నవన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ బాక్స్లో వచ్చి
నా పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, నక్షి బ్యాంగిల్స్. ఇవి లాస్ట్ టైం వచ్చినప్పుడు జిఆర్టీలో తీసుకున్నా. మీకు ఏదన్నా ఒకవేళ సరిగా కనిపించకపోయినా మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా కూడా నేను షేర్ చేస్తాను, నాకు మెసేజ్ చేయండి. ఇవి కూడా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్. యాక్చువల్లీ స్క్రూ టైప్ వస్తాయి కదా చాలా, బట్ నాకు స్క్రూ టైప్ అనేది నేను ప్రిఫర్ చేయలేదు, నాకు కష్టం అనిపిస్తుంది ఎవ్రీ టైం స్క్రూ తీసి పెట్టడం. సో అందుకని నేను యూజువల్ బ్యాంగిల్ మోడల్లోనే తీసుకున్నా. అండ్ నా సైజులో దొరకడం అనేది చాలా కష్టంగా అనిపించింది. 2'8" నాది. ఇలాంటి డిజైనర్లో నాకు నా సైజులో ఓన్లీ లైక్ 2-3 పేర్స్ ఉన్నాయి. సో అందులో నాకు చాలా నచ్చింది. లక్ష్మీదేవి, మామిడి పిందెలు అండ్ దెన్ ద ఫ్లవర్ అలా వచ్చింది, చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు నాకు ఇండియా వెళ్ళినప్పుడు లాస్ట్ టైం. సో ఇది కూడా నేను ఆర్గనైజ్ చేసుకుంటాను నీట్గా. అండ్ దెన్ మా పెద్ద పాపకి వేరే బ్యాంగిల్స్ పెట్టానని చెప్పా కదా, సో ఇవి ఆ బ్యాంగిల్స్ అనమాట. ఇవి మా మమ్మీ వాళ్ళు చేయించారు తన కోసం అని చెప్పి. ఇవి కూడా చాలా బాగుంటాయి. సో ఇవి కూడా నీట్గా పెట్టేసుకుంటా కదలకుండా. అండ్ దెన్ సారీ, తీయడం కొంచెం కష్టంగానే ఉంది, చిక్కులు పడిపోయాయి. అసలు గోల్డ్ జ్యువెలరీ ఇలా ఎవరైనా పెట్టుకుంటారా? ఒకవేళ పెట్టుకుంటే దయచేసి పెట్టుకోకండి, ఇది చాలా మెస్సీ చేసేస్తుంది అండ్ చాలా విరిగిపోతున్నాయి కూడా. అండ్ ఇవి నా డైలీ వేర్ బ్యాంగిల్స్. యాక్చువల్లీ మా మమ్మీ ఇచ్చింది బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ అన్నమాట. చూసారా, ఒక్కొక్క ఐటమ్కి లైక్ 2-3 మిక్స్ అయిపోయి అండ్ ట్యాంగిల్ అయిపోయి మొత్తం మెస్సీగా ఉంది చాలా. బట్ ఈ ఆర్గనైజర్లో పెట్టాక ఐ హోప్ చాలా వరకు ఈ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేస్తా అనుకుంటా. సో ఇది ఒక నెక్లెస్, ఇది ఒక నెక్లెస్ అన్నమాట, లక్ష్మీదేవిది. చాలా ఇష్టం నాకు ఈ నెక్లెస్ కూడా, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా జాగ్రత్తగా పెట్టేస్తా. అండ్ దెన్ ఇది నా హారంకి వచ్చిన ఇయర్ రింగ్స్ అన్నమాట. మీకు కనిపిస్తే ఇవి కూడా కైండ్ ఆఫ్ రూబీ వచ్చి నక్షి టైప్లో వస్తుంది, సెమీ యాంటిక్లో తీసుకున్నా. సో ఇవి కూడా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసిస్తా. ఇవి నేను యాక్చువల్లీ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నా, ఎందుకంటే నాది బ్యాక్ సైడ్ స్క్రూ అనేది చాలా చిన్నది అన్నమాట. బాంబే స్క్రూ అంటాం కదా, జస్ట్ రొటేటబుల్ ఉండేటివి, అవి మాత్రమే పడతాయి నా ఇయర్స్కి. బట్ నేను ఏ పెద్ద సైజ్ ఇయర్ రింగ్ చేయించుకోవాలని అనుకున్నా కూడా నేను ఆ టైప్ ఆఫ్ స్క్రూస్ పెట్టించుకుని గోల్డ్లో చేయించుకుంటా. సో అందుకని వీటికి ఆ స్క్రూస్ పెట్టించుకున్నా. సో నాకు ఇయర్ హోల్ని పెద్ద చేయాలని అనడానికన్నా ఐ థింక్ ఇయర్ రింగ్స్ ఇలా బాంబే స్క్రూలో ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే లైక్ అవి సాగిపోవు అండ్ దెన్ బాగా నీట్గా ఫిక్స్ అయిపోతాయి ఆ స్క్రూతో. సో అది ప్రిఫర్ చేస్తా. ఇది ఒక చిన్న నల్లపూసలో డైలీ వేర్కి, ఇది మా మమ్మీది అనమాట. మా మమ్మీ నాకు ఇచ్చింది. తను ఆల్మోస్ట్ లైక్ 15 years బ్యాక్ తీసుకుందంట హైదరాబాద్ వెళ్ళినప్పుడు. సో అప్పుడు తీసుకుంది, తను ఎక్కువ వేసుకోలేదు. అండ్ దెన్ ఇప్పుడు నేను డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు దానికి బాగుంటుందని నాకు ఇచ్చింది, చాలా బాగుంటుంది. అప్పుడు తనకి జస్ట్ ఈ గోల్డ్ది 3000 పడిందంట. ఐ డోంట్ నో ఇప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉండి ఎంత పడుతుంది అని, బట్ దీన్ని కూడా జాగ్రత్తగా పెట్టేస్తా. And then
చూసారా ఎలా వెతుక్కోవాల్సి వస్తుందో ఇలా ట్యాంగిల్ అయిపోవడం వల్ల. అండ్ దెన్ ఒక గోల్డ్ బాల్ కూడా విరిగిపోయింది నా ఇయర్ రింగ్ది. ఇలా ఎప్పుడూ రిపేర్స్ వస్తూనే ఉన్నాయి. చూసినట్టయితే మీరు ట్యాంగిల్ అవ్వడం వల్ల ఒక ఇయర్ రింగ్ మంచిగానే ఉంది, ఇంకొక ఇయర్ రింగ్ మాత్రం విరిగిపోయింది. సో ఫర్ నౌ కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టేస్తా. చిన్న గోల్డ్ బాల్ కూడా విరిగిపోయింది. ఇలా మెస్సీగా పెట్టుకోవడం వల్ల ఈ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇది కూడా జాగ్రత్తగా పెట్టేసా. అండ్ నాది ఇంకొక ఎక్కువైంది. సో ఇవి డైమండ్వి స్టడ్స్ అన్నమాట. కనిపిస్తుందో లేదో డైమండ్ స్టడ్స్. ఇది ఫస్ట్ టైం నా ఫస్ట్ శాలరీతో తీసుకున్నా. సో అవి కూడా జాగ్రత్తగా పెట్టేస్తా. అండ్ దెన్ ఈ చిన్న బుట్టలు నాకు భలే నచ్చాయి. సో అవి కూడా జాగ్రత్తగా సెక్యూర్ చేసుకుందాం. అండ్ లాస్ట్ టైం ఇలా మెస్సీగా పెట్టి నేను తీసినప్పుడు ఇది చూసారా, ఇయర్ రింగ్ ఒక్కటి మాత్రమే నాకు అనిపించింది. ఇంకొకటి యాక్చువల్లీ ఏదో గొలుసుల్లో వాటిలో చిక్కుకొని పోయింది. సో నేను ఎంత వెతికినా దొరకలేదు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో అందుకనే నేను చాలా ఆలోచించా. ఈవెన్ దో ఇది లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు $30 పడింది. బట్ ఎవ్రీ పెనీ ఈజ్ వర్త్ ఇట్. మనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఇది నేను మా పాపకి హారం తీసుకొని తెప్పించాను. హారం కాదు, సారీ, ఇది నెక్లెస్ మా పాపకని తెప్పించాను ఇండియా నుంచి. సో చిన్ని పాప పుట్టింది కదా, తనకి ఉయ్యాలకని చెప్పి తెప్పించాను. సో అది కూడా జాగ్రత్తగా నేను సెక్యూర్ చేసుకుంటాను. అండ్ దెన్ ఈ 2 పూసలు అనమాట, అందరికీ ఉంటాయి కదా, లైక్ రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్లో. సో నేను కూడా అలా జస్ట్ $1 అన్నా వేసుకునే విధంగా ఫ్లెక్సిబుల్గా చేయించుకున్నా. సో ఇవి కూడా పెట్టేస్తా జాగ్రత్తగా. సో మీ అందరికీ చెప్పిన విధంగా అంత నీట్గా ప్లేస్ చేసేసాను నేనైతే ఈ ఆర్గనైజర్లో. మీకు క్లోజ్గా ఇలా చూపిస్తాను. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ నా బ్రేస్లెట్స్ ఉన్నాయి, నా చిన్న నెక్లెసెస్ ఉన్నాయి, బీడ్స్ కలెక్షన్ ఇక్కడ పెట్టుకున్నా, డైలీ చైన్స్ ఇక్కడ ఉన్నాయి, మా పాపవి బ్యాంగిల్స్, చిన్న రింగ్స్ ఉన్నాయి. నా రింగ్స్ యాక్చువల్లీ వేరే బాక్స్లోనే అవి తీసి ఇందులో పెట్టాలి. సో ఇవి నా అదర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ హెయిర్ పిన్స్ కూడా ఇక్కడే పెట్టేసా. సో ఇది పైన ర్యాక్లో. కింద వచ్చేసరికి నా డైలీ యూస్డ్ బ్యాంగిల్స్, మా పాప బ్యాంగిల్స్ అండ్ నా పార్టీ వేర్ బ్యాంగిల్స్ అండ్ మా పాప నెక్లెస్ ఇక్కడ పెట్టా. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాచెస్ పెట్టుకున్నా అండ్ ఫ్యూ అదర్ జ్యువెలరీ అండ్ పాప పట్టీలు. సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు నీట్గా. సో చూసారు కదా, మీరు అలా మెస్సీగా పెట్టే కంటే ఇలా నీట్గా మీరు ఆర్గనైజ్ చేసుకుంటే మీకు ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్ ఉంది కదా మీకు ఇలా చూడడానికి. అండ్ దెన్ మీకు స్టోర్ చేసుకోవడానికి లాకర్స్లో కానీ చాలా హ్యాండీగా ఉంటుంది. సో ఐ టోటల్లీ రికమెండ్ దిస్ బాక్స్. సో if you like this vlog, please like, share and subscribe to my channel. See you in next vlog. Thank you.